పక్కన ఉన్నాయి గురుగారు, మీకు కూడా మూసేసేయాలి. అందరికీ నమస్కారం అండి. నేను రాజుల సీఎం మాట్లాడుతున్నాను. ఈ రాజుల సర్కిల్ పరిధిలోనూ మరియు మా నైబరింగ్ స్టేషన్లో జరుగుతున్న నేరాలను దృష్టిలో పెట్టుకొని గౌరవ ఎస్పీ గారు ఒక అమలాపురం సీసీఎస్ క్రైమ్ టీము మరియు మా రాజుల సర్కిల్ పరిధిలోని ఎస్ఐలతో ఒక 4 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4 టీంలు నిన్న వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న బి సావరణ దగ్గర హైవేలో ఒక 3 ముద్దాయిల్ని మేము అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ 3 ముద్దాయిల్ని ఇంట్రాగేషన్ చేయగా అక్కడ వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు. ఏంటంటే 1 మంత్ బ్యాక్ మాకు ముల్కపురంలో గ్రేవ్ అఫెన్స్ ఒకటి జరిగింది. ఆ నేరం వాళ్ళు చేసినట్టుగా చెప్పారు. తర్వాత 4వ వ్యక్తి ఉన్నాడు కాకినాడలో, షేక్ అజీజ్ అని చెప్పేసి, అతనికి కొంత అమౌంట్ ప్రాపర్టీ ఇచ్చామని చెప్పన్నారు. అతను కూడా నేను కాకినాడలో అదుపులో తీసుకోవడం జరిగింది. అతను కూడా నిన్న అరెస్ట్ చూపించడం జరిగింది. ఈ 4గురిని ఇంట్రాగేషన్ చేస్తే మొత్తం ముల్కిపల్లిలో, మా రాజుల స్టేషన్ పరిధిలో ముల్కిపల్లిలో చేసిన నేరమే కాకుండా మొత్తం 10 కేసుల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మెయిన్ ఏంటంటే వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో విఎం బంజారా పోలీస్ స్టేషన్ ఒకటి ఉంది. అక్కడ ఒక బైక్ దొంగతనం ఒకటి చేశారు. యూనికాన్ బైక్ ఒకటి దొంగతనం చేసిన తర్వాత అక్కడ బండి వేసుకుని వచ్చి దీంట్లో కట్ట అర్జున్ సోదే మంగప్రసాద్ అని వీళ్ళిద్దరూ బైక్ మీద వచ్చి ఈ ముల్కిపల్లిలో నేరం చేయడం జరిగింది. తర్వాత వేరే జంగిరెడ్డిగూడెం అటువైపు కూడా వెళ్ళి నేరాలు చేయడం జరిగింది అదే బైక్ మీద. ఆ బైక్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. మొత్తం వీళ్ళు 4 దగ్గర నుంచి 64 గ్రాముల గోల్డ్, 2 కేజీలు సిల్వరు, 2,80,000 క్యాష్ మరియు ఒక బైక్, యూనికార్న్ బైక్, ఒక ల్యాప్టాప్ సీజ్ చేయడం జరిగింది. మొత్తం వీళ్ళు మా కోనసీమ జిల్లాలో 4 నేరాలు చేయడం జరిగింది. రాజులపల్లి స్టేషన్ పరిధిలో 3 నేరాలు, ఆత్రేయపురం 1, అదే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఇరగవరం పోలీస్ స్టేషన్ 1, అది ఏలూరు జిల్లాకు సంబంధించి ఒక 4 నేరాలు చేశారు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ సంబంధించి 2, కోయిలగూడెం పోలీస్ స్టేషన్ సంబంధించి 1, పెదవేగి పోలీస్ స్టేషన్ సంబంధించి 1, తర్వాత తెలంగాణ జిల్లాలో విఎం బంజారా పోలీస్ స్టేషన్లో ఒక నేరం చేశారు. మొత్తం 10 నేరాలు చేశారు. ఇందులో మెయిన్ మాకు నేరాలు చేసేది కట్ట అర్జున్, సోదే మంగప్రసాద్, వీళ్ళిద్దరు నేరాలు చేస్తూ ఉంటారు. ఈ షేక్ అజీజ్ అని, షేక్ బాషి అని అతను వీళ్ళిద్దరు రిసీవర్లు. అంటే వీళ్ళు నేరం చేసిన తర్వాత ఆ అమౌంట్ వాళ్ళకి ఇవ్వడం, ఐటమ్స్ వాళ్ళకి ఇవ్వడం, తర్వాత వాళ్ళు డిస్పోజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా వీళ్ళందరూ కలిసి నేరాలు చేస్తూ ఉంటారు. ఈ కట్టార్జున్ సంబంధించి అతను రాజుల మండలంలో బీసావరం సొంతూరు. ఏదైనా ఈ నేరాలన్నీ కూడా అక్కడ ఈ 4 అసెంబ్లీ అయ్యి ఒక ప్లాన్ చేసుకొని ఈ నేరాలు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము. వీళ్ళని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచినటువంటి అమలాపురం క్రైమ్ సిఏ గారికి, వాళ్ళ సిబ్బందికి, మరియు ఇతర మా స్టేషన్లో సంబంధించి 3 టీంలు కూడా ఎస్పీ గారు అభినందించారు. అదేవిధంగా డిఎస్పీ గారు కూడా అభినందించారు. మీ ద్వారా ఒక మెసేజ్ కూడా లాస్ట్ టైం మేము ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఏంటంటే దొంగతనాలు జరగకుండా ఉండాలంటే ప్రాపర్టీ ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఎవరైనా ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు మాకు ఇన్ఫామ్ చేస్తే మేము నైట్ బీట్లు పెంచుతాము, నైట్ బీట్లు నిఘా పెంచుతాము, అదే డే టైం కూడా చెక్ చేస్తాము. అదేవిధంగా ఇంట్లో ఏమైనా గోల్డ్ ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఎవరైనా నైట్ అక్కడ కాపలా ఉంచుకోవడం మంచిది. లేకపోతే ఎక్కడన్నా లాకర్స్ ఉంటాయి, బ్యాంకులో లాకర్లో పెట్టుకోవడం మంచిది. ఈ విధంగా చేస్తే మేము నేరాలు అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సీసీ కెమెరాస్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటికి అమర్చుకుంటే ఇటువంటి నేరాల్లో జరిగినప్పుడు మేము తొందరగా డిటెక్ట్ చేయడానికి జరుగుతుంది. చాలా సంతోషం అండి. ముందుగా పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈయన వచ్చిన అనంతకాలంలోనే సుమారు 20 కేసుల్ని తక్కువ సమయంలో ఛేదించి బాధితులకి ఆ యొక్క నష్టాన్ని భర్తీ చేశారు. అలాగే పోలీసులు ఈ ఉద్యోగంతో పాటు సేవా దృక్పథంతో కూడా పనిచేస్తున్నారనడానికి నిదర్శనమే మన రాజుల సర్కిల్ ఇన్స్పెక్టర్ వారు. ఎందుకంటే మొన్నటి రోజున ములిగిపల్లి గ్రామంలో ఒక చిన్న బాబుకి బ్రెయిన్ ట్యూమర్ ప్రాబ్లంతో బాధపడుతుంటే 10,000 రూపాయలు ఆర్థిక సహకారం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. ఇంతటి మానవత్వం చాటుకున్నటువంటి మన రాజుల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు శ్రీ టీవీ నరేష్ కుమార్ గారికి ఈ సభాముఖంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నామండి.